రూపాయల వర్కే కదా, ఎవరు చేస్తే ఏమని అనుకుంటే పొరపాటు భయ్య టుడే వర్క్ లో మనకి కాళహస్తి నుంచి పల్సర్ వెహికల్ వచ్చింది. ఏంటి భయ్య కంప్లైంట్ అంటే, అన్న మా ఫ్రెండ్ ఆయిల్ చేంజ్ చేపిస్తే కింద నుంచి ఆయిల్ లీక్ వస్తుంది, ఎంసీలు పెట్టారు, కేసు క్రాక్ వచ్చిందంట అన్నాడు. ఇక్కడ తప్పు వాళ్ళ ఫ్రెండ్ది కాదు భయ్య, ఎవరైతే మెకానిక్ ఆయిల్ చేంజ్ చేస్తాడో ఆయన తప్పు. ఈ మధ్య నేను చూస్తున్నా చిన్న చిన్న పిల్లకాయలు కూడా ఆయిల్ చేంజ్ చేపిస్తున్నారు, అంటే వాళ్ళకి బోల్ట్ ఎంత టైట్ చేయాలో రీజన్ తెలియదు భయ్య. అది మీరు గుర్తుపెట్టుకుని షాపు ఓనర్గా మీ బండి అయితే ఆ పిల్లోడు కాడ మీరు మార్పిస్తారు లేదు మాత్రం ఆలోచించండి. ఓకే, ఈ బండికి ఇంజిన్ కేసు క్రాక్ వచ్చింది. ఇక్కడ చూడండి భయ్య, సైలెన్సర్ మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ లేవు, కస్టమర్ అంత జాగ్రత్తగా వాడతాడు. అయితే కస్టమర్ ఇంకేం కంప్లైంట్స్ చెప్పాడు బండిలో మనకి, అన్న ఈ 4 కప్లు ఏంటి, పైన ప్లాస్టిక్ క్యాప్ డ్యామేజ్ అయిపోయింది, దాని కానీ చేంజ్ చేయండి. 4 కాయిల్ సీల్ చేంజ్ చేయండి. ముందర వైజ్ గ్లాస్ డ్యామేజ్ అయింది, దీని కానీ చేంజ్ చేయండి. అదేవిధంగా ఇది BS4 వెహికల్ కదా, హెడ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ చేసి లోపల AC DC వైరింగ్ యూస్ చేసి హెడ్ లైట్ లో ఒక LED యూస్ చేయండి. అదేవిధంగా డిజిటల్ మీటర్ ఓకే, అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ ఓకే, అదేవిధంగా సీట్ కవర్స్, ఇలాంటి కవర్స్ వాడినప్పుడు మొన్నగానే ఎవరో కామెంట్ చేశారు భయ్య ఎందుకు వేయకూడదు అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఈ బండిలో 1 2 3 సీట్ కవర్స్ ఉన్నాయి, అంటే కంపెనీ క్లాత్ కాకుండా ఎక్స్ట్రా 2 కవర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే కంపెనీ క్లాత్ మీద ఒక్క కవర్ ఉండాలి, ఆ ఒక్క కవర్ కానీ ఫ్లాట్ గా ఉండాలి. ఇలాంటి కవర్లు అనేది విలేజ్ సైడ్ వెహికల్స్ లో ఎక్కువ శాతం కనబడుతుంటాయి. దీని లోపల స్పాంజ్ ఉంది, మెత్తగా ఉంటుంది అని చెప్పి ఇలాంటి కవర్స్ అనేది అస్సలు యూస్ చేయకూడదు. ఎందుకంటే మన కింద సీటింగ్ లోకి గాలిగా తోలకపోతే అక్కడ చెమట చేరి మొలలో స్టార్ట్ అయిపోతాయి మనకి. అందుకని ఎప్పుడైనా సరే కవర్ ఫ్లాట్ గా ఉండాలి. ఇలా ముడతలు పడిన కవర్ ఉండకూడదు, అక్కడ కింద హీట్ జనరేట్ అవ్వకూడదు. దాన్ని మీరు గుర్తించండి. కంపెనీ కవరు దాని మీద ఒక కవర్ ఫ్లాట్ గా మాత్రం ఉండాలి. అదేవిధంగా సీట్ కవర్ వేసి, సీట్ కవర్తో పాటు ట్యాంక్ కవర్ వేసి, వెనకాల బ్రేక్ షూలు చేంజ్ చేసి, షాక్ అప్ ద రీకండిషన్ చేపించి, దీనికి వెనకాల సౌండ్ వస్తుంది గలగల అంట, ఈ సౌండ్ కరెక్ట్ చేసి, బండి ఇంజిన్ కేసు పగిలిపోయిందని కస్టమర్ ఎక్కువ రోజులు పక్కన పెట్టడం వల్ల ఈ బండికి కార్బోరేటర్ డ్యామేజ్ అయిపోయింది, కార్బోరేటర్ చేంజ్ చేసి, అదేవిధంగా బండిలో ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం చెక్ చేసి కరెక్ట్ చేద్దాం. మీరు మెయిన్ ఇక్కడ ఇంజిన్ కేసు డ్యామేజ్ అయింది కదా, కేసు వేసుకుంటే కొత్తది వేసుకోవచ్చు, వేసుకున్నప్పుడు ఇంజిన్ నెంబర్ ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇదే కేసు వెల్డింగ్ చేయించుకొని లేతకిచ్చి హోల్ వేయించుకొని, హోల్ వేసిన తర్వాత మొత్తం చెక్ చేసుకొని పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్ వేసుకోవచ్చు, లేదు మీరు అలాగే బిగించుకుంటానా బిగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క మెకానిక్దే మీరు తప్పు పట్టబలేదు భయ్య, ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకునే విధానంలోగానే ఆధారపడి ఉంటుంది. ఆ మెకానిక్ మీరు బండి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తున్నాడు, ఎడ్డీ మెడ్డీగా చేస్తున్నాడా, నీట్గా చేస్తున్నాడా, ఏ స్క్రూ ఎక్కడ ఇప్పదీసింది అక్కడే బిగిస్తున్నాడా, లేకపోతే ఎక్కడ ఇస్తామో అక్కడ వేసుకుంటున్నాడా అనేది మీరు 1 time 2 times చెక్ చేసి ఆ తర్వాత ఆ షాప్ అనేది మీరు కంటిన్యూ చేస్తే మీ బండికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఇది మీరు గుర్తించండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి.